కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. కీర్తనాకారుడు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. ఏంటి ఆ మాట అంటే, ఏ జనమైతే యెహోవాని దేవుడిగా చేసుకుంటారో వాళ్ళు ధన్యులే. అది మాత్రమే కాదు, ఏ జనాన్నైతే దేవుడు స్వాస్థ్యంగా చేసుకుంటాడో ఆ జనం కూడా ధన్యులు. మనం దేవుని నమ్ముకోవడము ధన్యతే, దేవుడు మనల్ని ఏర్పరచుకోవడం కూడా మన ధన్యతే. అంటే మనం ఇప్పుడు ఎవరి లెక్కలో ఉన్నాము? దేవుని యొక్క లెక్కలో ఉన్నాం. ఆ దేవుని లెక్కలో ఉన్నటువంటి మనము నమ్మవలసినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటి అంటే, మనం ఆయన స్వాస్థ్యమైనప్పుడు, లేదా మనకంటూ ఒక స్వాస్థ్యం ఏదన్నా ఉంది, ఏదైనా ఒక స్థలం కానీ ఏదన్నా ఉంది. ఇప్పుడు అందులో ఎవరన్నా చెత్త తీసుకొచ్చి పాడేస్తున్నారు, మనం ఎలా రియాక్ట్ అవుతాము? వేయొద్దని చెప్తాం కదా. లేదా అందులో ఏదన్నా గచ్చపొదలు లేదంటే కలుపు మొక్కలు మొలిసినాయి, మనం దాన్ని శుభ్రం చేసుకుంటామా? చేసుకోమా? మనకు ఉన్నటువంటి చిన్న స్వాస్థ్యానికే మనం అంత శ్రద్ధ తీసుకుంటుంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరందరూ నా సొత్తు, మీరందరూ నా స్వాస్థ్యము అని అంటున్నప్పుడు ఆయన మన పట్ల ఇంకా ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడు? ఆయన మన జీవితంలో రేగుతున్నటువంటి ప్రతి అలజడిని కూడా అణిచేటటువంటి సత్తా దేవుడికి ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాము. యోహాను సువార్త. ఆయన మన పట్ల చేస్తున్నటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఎలా ఉంటాయి అనేది మనం ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం నుంచి, రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయను, కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. ఎప్పటికీ రాలేదు, ఇంకా చీకటైనా కానీ రాలేదు. ఇంకా అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. సమయం ఎంత? చీకటైపోయింది. ఏం జరుగుతుంది ఆ చీకట్లో? పెద్ద గాలి వేసింది, సముద్రము పొంగుచున్నది. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిని నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకునుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. అంటే ఇప్పుడు దోణి వెళ్ళుచున్న ప్రదేశానికి, అంటే ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి చేరుతుందంటే వీళ్ళు ఎవరిని ఎక్కించుకున్నారు? యేసుక్రీస్తు వారిని ఎక్కించుకున్నారు. మన జీవితంలో ఏది సాధించాలన్నా, మన జీవిత ప్రయాణంలో మన కష్టము ఉండాలి. మన కష్టానికి మించి దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా ఉండాలి. నేను ప్రార్థన చేసి కూర్చుంటాను, పని ఏమీ చేయను అన్న సక్సెస్ అవ్వము. నేను పని మాత్రమే చేస్తాను, ప్రార్థన ఏమాత్రం చేయను, నా సత్తా ఉంది అని నా శక్తి మీద నేను ఆనుకుని ఉంటే దానివల్ల కూడా నాకు ఒరిగేదేమీ ఉండదు. ప్రార్థన కావాలి, దేవునితో సంబంధము కావాలి, ఇంకా మన కష్టం కూడా మనకి తోడవ్వాలి. దేవుని సహాయం ఉండాలి, మన కష్టం కూడా ఉండాలి. చదవబడినటువంటి వాక్య భాగంలో గత వారం చూసినట్టుగా 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒక అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు ఇంచుమించుగా 5,000 మంది పురుషులు తిన్నారు. తిన్న తర్వాత 12 గంపల నిండా ఇస్తారు. అప్పటికే శిష్యులు కానీ అక్కడ ఉన్నటువంటి జనాంగం కానీ, మరి ముఖ్యంగా చెప్పాలంటే శిష్యుల గురించే మాట్లాడుకుందాం. శిష్యుల గురించి చూస్తే వారందరూ కల్లారా చూశారు. ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు ఏమున్నాయి?
12 గంపలు ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్కటి ఉందనుకున్న, వాళ్ళ చేతిలో దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం వాళ్ళ చేతిలోనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి యొక్క అద్భుత కార్యాలని కల్లారా చూడడం మాత్రమే కాదు, వాళ్ళ చేతులారా తాకారు. అందుకే అంటారు, మేము ఏది విన్నామో, ఏది చూసామో, ఏది చేతులారా తాకామో దాని గురించి సాక్ష్యం ఇస్తున్నామని అపోస్తుల కార్యాలలో వాళ్ళు చెప్పుకుంటా సువార్త చేసుకుంటారు. అంటే అద్భుత కార్యాలని చేతులారా పట్టుకున్నారు. ఆ అద్భుత కార్యాన్ని చూసినటువంటి వాళ్ళు, దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడని నమ్మినటువంటి వాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు వారు వారికి ఒక పాఠాన్ని నేర్పాలనుకుంటున్నారు. ఏంటా పాఠము అంటే, ఇదే సందర్భము మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. ఆయన జనసమూహమును పంపువేయునంతలో దోణి ఎక్కి అద్దరున్న బేత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే ఏం చేస్తున్నారంట? బలవంతం చేస్తున్నారు. ఇప్పుడు బలవంతంగా ఎవరు పంపుతున్నారు? యేసుక్రీస్తు వారే వీళ్ళని ఏం చేస్తున్నారు? పంపుతున్నారు. పంపి చూద్దాం. ఇంకా ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. దోణి ఎక్కడుంది? సముద్రం మధ్యలో ఉంది. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? దరి దగ్గర ఉన్నారు, అంటే ఒడ్డు మీద ఉన్నారు. ఒక రకంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు కాబట్టి దూరంగా ఉన్నారు. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేశారు. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడని చెప్పాను. 2 సందర్భాలు ఒకటే. యోహాను గారు రాశారు, మార్కు గారు కూడా రాశారు. మార్కు గారు కొంచెం ఎక్కువ వివరణ ఇచ్చారు. మత్తయి సువార్తలోకి వెళ్తే ఇంకా ఎక్కువ వివరణ మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 14:22 నుంచి రాయబడి ఉంటుంది. ఆ తర్వాత నడుచుకుని వస్తుంటే పేతురు గారి సందర్భం మనకు తెలుసు. అయ్యా మీరేనా నడుచుకుని వస్తుంది అని అంటే, నేనే నడుచుకుని వస్తాను, అయితే నేను కూడా నీటి మీద నడుస్తానని పేతురు గారు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, సరే అయితే నడువు అని అంటారు. దగ్గరికి రాగానే ఏమవుతారు? పక్కన ఉన్నటువంటి తుఫాన్ని చూసి భయపడిన వెంటనే ఆయన ఏమవుతారు? నీటిలోకి మునిగిపోతూ ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, అల్ప విశ్వాసి అని అంటారు. అంటే ఎప్పుడైతే మనం విశ్వాసంలో కొంచెం సన్నగిల్లుతామో అప్పుడు మనం ఏమవుతామంటే మునిగిపోవడం స్టార్ట్ అవుతాం, సమస్యల్లో మునిగిపోవడం స్టార్ట్ అవుతాం. ఈ సందర్భం ద్వారా యేసుక్రీస్తు వారు ఏదో పాఠం వాళ్ళకి నేర్పాలనుకుంటున్నారు. అంతకుముందు చేసినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి ఒక పాఠాన్ని వాళ్ళకి నేర్పారు. ఇంకొక పాఠాన్ని యేసుక్రీస్తు వారు నేర్పాలనుకుంటున్నారు. ఏంటా పాఠం అనంటే, ఆ పాఠం మనకు అర్థం కావాలంటే మనం ఒక స్నేహితుడిని మనం పలకరించాలి. ఎవరా స్నేహితుడు? ఏం నేర్పుతాడా స్నేహితుడు అని మనం ఆలోచిస్తే సామెతల గ్రంథం, మనకి కనబడనటువంటి స్నేహితుడైన సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చిలికానికి వివేకము పుట్టించును. ఒక ఇనుము ఉంది, ఆ ఇనుముకు పదును పెట్టాలంటే మళ్ళా ఏం కావాలి? ఇంకొక ఇనుప పనిముట్టు మనకి కావాలి. ఇనుము చేత ఇనుము ఎలాగైతే పదునవుతుందో అలాగే ఒకడు తన చిలికానికి వివేకాన్ని పుట్టిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే చెలికాడు అంటే మన భాషలో అర్థం కావడానికి ఫ్రెండ్ అని అనుకోవచ్చు. ఒక మంచి స్నేహాన్ని మనం కలిగి ఉన్నామనుకో, మనం కూడా ఎలా అవుతాము? మంచి వాళ్ళం అవుతాము. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడితో మనం స్నేహం చేస్తున్నాం, మనకు కూడా ఎటువంటి వ్యక్తిత్వం వస్తుంది? ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వమే వస్తుంది. ఒక మంచి స్నేహితుడు
తన మాటల ద్వారా పక్కన వాడికి లేదా తన తోటి స్నేహితుడికి ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళగలడు. తన చేతల ద్వారా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి నడిపించగలడు. ఎవరు? మంచి స్నేహితుడు. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడికి చేయూతనివ్వగలడు. అటువంటి మంచి ఫ్రెండ్స్ మన దగ్గర ఉంటే, తల్లిదండ్రుల కన్నా మనం నిజం చెప్పమేమో కానీ ఎవరికి చెప్తాము? స్నేహితులతో మనం అన్నీ షేర్ చేసుకుంటాం. వాడి దగ్గర మనం అబద్ధం ఆడతామా? మంచి స్నేహితుడు మనం ఉంటే వాడి దగ్గర మనం అబద్ధం ఆడము. వాడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా మన ముఖం డల్గా ఉందని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఎరా ఏమైందిరా ఈరోజు అలా ఉన్నావు అని అడుగుతాడు. అంటే ఒక మంచి స్నేహితుడు వేరే వాడిని ఏం చేయగలడు? ఇనుము ఎలాగైతే పదును పెడుతుందో అలాగే వివేకాన్ని, జ్ఞానాన్ని పుట్టించగలడు. మనందరికీ ఉన్నటువంటి కనబడనటువంటి ఒక స్నేహితుడు, మన కుటుంబాల్లో ఉన్న స్నేహితుడు ఎవరు అంటే మనకున్నటువంటి సమస్యలు. అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోయినా ఎవరు మనల్ని విడిచి వెళ్ళరు? ఒక్కొక్కసారి మనకున్న సమస్యలు విడిచి వెళ్ళవు. ప్రతి ఒక్కరి ఫ్రెండ్ ఎవరు అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు. ఆ సమస్యలు ఏం చేస్తాయి అంటే మనల్ని ఎదిగేటట్టుగా చేస్తాయి. మనకున్నటువంటి ఇబ్బందులు ఏం చేస్తాయంటే మనం ఆత్మలో కానీ లేదా సోషల్ లైఫ్లో కానీ సామాజిక జీవితంలో కానీ ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తిగా మార్చగలవు మనకున్నటువంటి సమస్యలు. అవి మన 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 ఆలోచన శక్తిని పదును పెట్టగలవు. ఎవరు? మనకున్నటువంటి సమస్యలు. ఆనందంగా జీవితాన్ని గడిపేవాడి కన్నా కష్టాల పాలైపోయి జీవితం గడిపేవాడి దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంటుంది. మన దగ్గర చదువుకున్న వాళ్ళ దగ్గర ఏముంటుంది? పుస్తక జ్ఞానం మాత్రమే ఉంటుంది. జీవితంలో ఉన్న అవరోధాలను ఎదిరించిన వాడి దగ్గర ఏముంటుంది? జీవితంలో కొన్ని పాఠాలు నేర్పేటటువంటి జ్ఞానము ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా సంతృప్తిలోనూ వాళ్ళకి పాఠం నేర్పారు. రొట్టెల్ని 5,000 మందికి పంచడం ద్వారా ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయినప్పుడు కూడా నేనున్నాను అని వాళ్ళు గ్రహించాలనేటటువంటి పాఠాన్ని కూడా నేర్పుతున్నారు. ఇది నార్మల్గా ఉంటే ఎవరికైనా మనం నార్మల్గా ఉన్నప్పుడు దేవుణ్ణి మనం స్తుతించగలమా? లైఫ్ ఏమాత్రం హడిల్స్ లేకుండా, కష్టాలు లేకుండా సాఫీగా వెళ్ళిపోతుంది. దేవుడు గుర్తొస్తాడా? ఒకవేళ గుర్తొచ్చినా కానీ మనం సరిగ్గా ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించగలమా? చెల్లించలేం. ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్ దారిలో కనపడినప్పుడు ఎలాగైతే హాయ్ బాయ్ చెప్పేసి పంపేస్తామో మనం కూడా ఏం చేస్తామంటే అన్నీ బాగున్నప్పుడు మంచమే పడుకుని, దేవా ఈ రోజు నాకు నువ్వు తోడుగా ఉన్నావు, స్తోత్రం తండ్రి అని సింపుల్గా ఒక చిన్న థ్యాంక్స్ చెప్పేసి మనం ఏం చేస్తాము? పడుకుని పోతాం. ఉదయాన్నే లేచినప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, దేవా ఇది ఈరోజు నేను సజీవుల లెక్కలో లేచానయ్యా, అందుకు నీకు కృతజ్ఞతలయ్యా అని చెప్పేసి నార్మల్గా మరలా మన పనుల్లోకి మనం వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు వీళ్ళకి ఒక పాఠాన్ని నేర్పాలనుకుంటున్నారు. ఏంటంటే కొన్నిసార్లు దేవుడు మనకి ఎప్పుడు అర్థమవుతాడు అంటే, ఆయన శక్తి మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనం చీకట్లో లేదా మన బ్రతుకు అంధకారం అయిపోయినప్పుడు ఆయన శక్తి మనకి అర్థమవుతుంది. ఇక్కడ రాయబడినటువంటి సందర్భం కూడా అది. వద్దాం, యోహాను సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుంచి 17వ వచనం చదువుతాం. అంతలో చీకటి అయ్యను కానీ యేసు వారి వద్దకు ఇంకను రాలేదు. ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఏది అలుముకుని ఉంది? చీకటి అలుముకుని ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? సముద్రం మధ్యలో ఉన్నారు. ఇంకా యేసుక్రీస్తు వారు వచ్చారా? రాలా. ఎవరు బలవంతం చేస్తే వెళ్తున్నారు వీళ్ళు? యేసుక్రీస్తు వారు బలవంతం చేస్తే వెళ్తున్నారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు వెళ్ళమన్న మార్గాల్లో కూడా మనం వెళ్ళినా మనకి ఏమేమి ఎదురవుతాయి? కొన్ని కష్టాలు, చీకట్లు అలుముకుంటాయి, అలలు, తుఫానులు మన జీవితంలోనూ రేగుతాయి. అసలు ఎందుకు అంత హడావిడిగా యేసుక్రీస్తు వారు వీళ్ళని పంపేస్తున్నారు? అప్పటి వరకు అద్భుత కార్యం చేశారు.
బలవంతంగా అంత హడావిడిగా మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి, ముందు నేను వెనకాల వస్తానని అంత హడావిడిగా ఎందుకు పంపేస్తున్నారు అని అర్థం కావాలంటే సందర్భం 15వ వచనం చూద్దాం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ని బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. ఇప్పుడు అద్భుతాన్ని చూసినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఏం చేయాలనుకుంటున్నారు? రాజుని చేసేయాలి అనుకుంటున్నారు. ఎందుకు రాజుని చేసేయాలనుకుంటున్నారంటే, మేము కష్టపడకుండా మా కడుపులు నింపేస్తున్నాడు కాబట్టి మేము కష్టపడకుండా మా కడుపులు నిండాలంటే నువ్వే మాకు రాజుగా ఉంటే మాకు తిండికి లోటే లేదు. ఈ సోమరిపోతులు చేస్తున్నటువంటి ఈ ఆలోచన ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు వీళ్ళందరినీ పంపేస్తున్నారు. ఎందుకంటే మనం జాగ్రత్తగా వినాలి. ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు ఎవరికి దూరంగా ఉండాలి అని అనుకుంటారంటే, ఎవరైతే కేవలం అద్భుతాల కోసం దేవుణ్ణి వెంబడిస్తారో వాళ్ళకి దేవుడు ఎలా ఉంటాడు? దూరంగా ఉండాలని అనుకుంటాడు. అద్భుతాలు జరగవా అంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరిని బట్టి జరుగుతాయి? మనల్ని బట్టి. దేవుడు మనకిచ్చే ఆధిక్యతను బట్టి దేవుడు ఏం చేస్తాడని మనం ఉన్నతమైన స్థానంలో చేసే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. కానీ ఏదో జరగాలని చెప్పి కేవలం అద్భుతాల కోసమే మనం దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు వాళ్ళకి ఎలా ఉండాలనుకుంటున్నాడు? దేవుడు దూరంగా ఉండాలనుకుంటున్నాడు. ఒకవేళ ఉద్యోగం లేదని దేవుణ్ణి వెంబడిస్తున్నావా? ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ పెళ్ళిళ్ళు కావాలని ఒకవేళ దేవుణ్ణి అడుగుతున్నావు, ఖచ్చితంగా మంచిది తీసుకొచ్చి చేసి చూపిస్తాడు. గృహం కట్టుకోవాలని ఎదురు చూస్తున్నావా? దేవుడు ఖచ్చితంగా గృహాన్ని ఇస్తాడు. ఏ ఆశీర్వాదం కోసం మనం ఎదురు చూస్తున్నామో అవన్నీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే అది క్రిస్టియానిటీలో దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు అవి. కానీ కేవలం వాటి కోసం మాత్రమే నమ్ముకుంటే దేవుడు చేయడు. మనలో దినదినాభివృద్ధి చూడాలి. ఆత్మలో దేవుడు ఆత్మలో ఎదుగుదల దేవుడు చూస్తూ ఉండాలి. ఆ చూసినప్పుడు అన్నీ కూడా వస్తాయి. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అవన్నీ అప్పుడు మీకు అనుగ్రహిస్తాను. దేవుడు చేయడా అంటే చేస్తాడు. యేసుక్రీస్తు వారు దేని నుంచి దూరం అయిపోతున్నారంటే, ఆయన రాజుగా నియమించాలనుకుంటున్నప్పుడు దాని నుంచి దూరం అయిపోతుంది. మన భాషలో నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చెప్పాలంటే, యేసుక్రీస్తు వారికి సెలబ్రిటీ హోదా ఇద్దామనుకుంటున్నారు. సెలబ్రిటీ హోదా ఇద్దామనుకుంటుంటే, అంటే పాపులారిటీ ఇద్దామనుకుంటుంటే యేసుక్రీస్తు వారు పాపులారిటీని కోరుకుంటున్నారా? సెలబ్రిటీ అవ్వాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారా? యేసుక్రీస్తు వారు ఎక్కడా కూడా కోరుకుంటున్నా, దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట చెప్తారు. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏం జరిగించున్నావు అని అన్నీ అలా అడుగుతూ వస్తున్నప్పుడు అంటారు 38వ వచనం, నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అంటే ఈయన్ని సెలబ్రిటీ చేసేద్దాం అనుకుంటున్నారు. సెలబ్రిటీని చేస్తామనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు సరే చేయండి అని ఉన్నారా? అక్కడ వెంటనే సెలబ్రిటీ చేస్తానంటే పారిపోతున్నారు. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు. ఎవరిష్టాన్ని నెరవేర్చుకోవడానికి వస్తున్నారు? ఆయన నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వస్తున్నాను. యేసుక్రీస్తుని వెంబడించినటువంటి శిష్యులు ఇదే చేశారు. వాళ్ళకు కూడా సెలబ్రిటీ హోదా ఇద్దామని జనాలు పరుగులు పెడుతుంటే, రండి ఇవ్వండి మీరు ఇస్తారని చూస్తున్నామని ఎదురు చూడలేదు వాళ్ళు. పేతురు గారి సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 25వ వచనం. కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు ఆయన చేస్తున్న పనికి పేతురు గారు ఏమని రిప్లై ఇస్తున్నారంటే, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడు. ఎవరు? కొర్నేలి గారు ఎవరి మీద పడుతున్నారు? పేతురు గారి పాదాల మీద పడుతున్నారు. అప్పుడు పేతురు గారు అనాలి, నీ అంతటోడే నా కాళ్ళు మొక్కుతున్నాడంటే నేను ఎంత గ్రేటు అని అనాలి.
ఎవరు ఈయన చూడండి, 10వ వచనం. కొర్నేలి ఎలాంటి వాడు? ఇటలీ పటాలమనబడిన పటాలములో, 1వ వచనం, 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరలో ఉండెను. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. 100 మందికి అధిపతి. ఇప్పుడు ఎవరి కాళ్ళ మీద పడుతున్నారు? పేతురు గారి కాళ్ళ మీద. ఇప్పుడు పేతురు అనాలి, నువ్వు 100 మందిని కంట్రోల్ చేసేవాడు, నువ్వే నా కాళ్ళ మీద పడుతున్నావంటే నేను ఎంత గ్రేట్ అయి ఉండాలి అని అనాలి. కానీ ఈయన ఏమంటున్నారు చూడండి, నెక్స్ట్ వచనం. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని అతన్ని లేవనెత్తు. ఎంత భయపడ్డాడంటే, నువ్వు లేచి నిలబడు, నేను కూడా నీలాగా మనిషిని, నేనేమి దేవుణ్ణి కాదు, నువ్వు నాకు ఇంకో ఇంత. నిజంగా చూడండి, పేతురు గారు అందరినీ పిలిచాడు. ఇప్పుడు అధికారం అంటే తనతో పాటు ఉన్న అధికారులను కూడా పిలుస్తాడు కదా. ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నాడు ఈయన. ఎవరెవరిని పిలిచాడో చూద్దాం. 23వ వచనం. మర్నాడు అతను లేచి వారితో కూడా బయలుదేరని యొప్పే వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళారు. మర్నాడు వారి కైసరులో ప్రవేశించారు. అప్పుడు కొర్నేలి తన బంధువులను పిలిచాడు, ముఖ్య స్నేహితుల్ని పిలిచాడు, వారి కొరకు కనిపెట్టుకుని ఉండిరి. 27వ వచనం. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూశారు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, కొర్నేలి గారి బంధువులు వచ్చారు, ఆయన ముఖ్య స్నేహితులు వచ్చారు, ఇంకా అనేకులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరి ముందు ఇప్పుడు కాళ్ళ మీద పడుతున్నాడు కొర్నేలి గారు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, వీళ్ళందరి ముందు నన్ను సెలబ్రిటీ చేశాను కదా, నా లెవెల్ ఒక రకంగా ఉంటుందని అనుకున్నాడు ఈయన. అనలా, నేను కూడా నీ వంటి నరుణ్ణే. సెలబ్రిటీ హోదా కోరుకుంటలా యేసుక్రీస్తు వారు కోరుకోలేదు. నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని అంటున్నారు. పేతురు గారు కూడా నేను యేసుక్రీస్తుని ప్రకటించడానికి వచ్చాను. నా మీద కాదు నువ్వు పడాల్సింది, ఎవరి మీద? ఆ యేసు పాదాలని నువ్వు పట్టుకోవాలి. పౌలు గారు కూడా చూద్దాం ఏం చేశారో. 14వ అధ్యాయము అపోస్తల కార్యములు 14వ వచనం. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రము చించుకుని సమూహములతో చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. 12వ వచనం మనకి అర్థం కావడానికి. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ఇంకా ఏం చేస్తున్నారు? పట్టణంకి ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి జనసమూహముతో కలిపి బలి అర్పించవలనని యుండెను. వీళ్ళ పేరును బలి అర్పించడానికి వీళ్ళు సిద్ధపడిపోయారు. దండలు కొనేశారు, బలి అర్పించడానికి అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని కొనేశారు. ఎవరు పేరు చెప్పి వీళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు? పౌలు గారు, బర్నబా గారు. వీళ్ళకి అప్పుడు వీళ్ళని మమ్మల్ని సెలబ్రిటీలను చేసేస్తున్నారేంటి వీళ్ళు అని కంగారు వచ్చి వస్త్రాలను ఏం చేశారంట? చింపుకున్నారంట. ఫాలోయింగ్ పెరిగిన తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? వస్త్రాలు కాస్ట్లీ వేసారా, ఉన్న వస్త్రాలను చింపుకున్నారా? ఉన్న వస్త్రాలనే చింపుకున్నారు. నేడున్న పరిస్థితులు మనం చూస్తే నిజంగా ఇక్కడ మనం చదివిన సందర్భంలో పౌలు గారిని కానీ లేదా ఇందాక మనం చూసిన పేతురు గారిని కానీ సెలబ్రిటీ చేయాలని లేదంటే వాళ్ళకి ఎక్కువ ఆధిక్యతను ఇచ్చారు. ఆ ఆధిక్యతను వీళ్ళు ఏమన్నా తలకెక్కించుకున్నారా? మేము కూడా మీ వంటి స్వభావము గల నరులం. ఇంకో అన్నీ సృజించిన యేసు వైపు లేదా దేవుని వైపు మీరు చూడండి. యేసుక్రీస్తు వారిని చూసినా, పేతురు గారిని చూసినా, పౌలు గారిని, బర్నబా గారిని చూసినా, యేసుక్రీస్తు వారేమో నేను నా తండ్రి చిత్తాన్ని
నెరవేర్చడానికి వచ్చాను. పేతురు గారేమో ఇదిగో యేసు వైపు మీరు చూడండి, ఆయన పాదాల మీద పడండి అని అంటున్నారు. ఇక్కడ పౌలు గారు, బర్నబా గారు ఏమంటున్నారు, ఇదిగో సమస్తాన్ని సృష్టించిన దేవుని వైపు మీరు తిరగండి, మా వైపు కాదు. ఈరోజు మనం చూస్తూ ఉంటే నిజంగా యేసుక్రీస్తు వారిని చూపించేటటువంటి సేవకులను మనం చూస్తున్నాము. వారి బోధల్లో కానీ, వాళ్ళ నడవడికలో కానీ, వారి జీవన శైలిలో కానీ యేసుక్రీస్తు వారిని చూపించే వాళ్ళని మనం చూస్తున్నామా? ఎవరిని చూసినా సెల్ఫ్ గోల్ అంటారు కదా, మన తెలుగు భాషలో చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా. అది కొట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు తప్ప సువార్త చెప్పేవాళ్ళు ఉంటున్నారా? ఉన్నట్లా. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను పేర్లు చెప్పను. సెలబ్రిటీ పాస్టర్లో కొంతమంది వాక్యంలో వచ్చే డౌట్లకి క్లారిఫై ఇవ్వడం మానేసి వాళ్ళ జీవితంలో జరిగే సందర్భాల గురించి వీడియోలు చేసే పెట్టేవాళ్ళు మనందరికీ యూట్యూబ్లో తగులుతున్నారు. ఎలా ఫీల్ అయ్యారు, ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు అని కింద కామెంట్స్లో అడుగుతూ ఉంటే దానికి సమాధానం ఇస్తున్నారు. మీరు అపోస్తుల కార్యాలు అంతా చదివితే ఎక్కడా కూడా వాళ్ళ సెల్ఫ్ గోల్ చెప్పుకున్నటువంటి సందర్భాలు మనకి కనపడవు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే నేను అడుగుతా, చెప్పే వాళ్ళకి బుద్ధి లేదు, అడిగే వాళ్ళకి అస్సలు బుద్ధి లేదు. వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎలా ఫీల్ అయితే మనకెందుకు? పేరేమో దేవుడిది, చెప్పేదేమో పర్సనల్ విషయాలు. ఇక్కడ ఎక్కడైనా బైబిల్లో అపోస్తుల కార్యాల్లో వాళ్ళు చేసిన సేవలో ఎక్కడైనా పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాలని జనాన్ని సమకూర్చి చెప్పిన సందర్భాలు ఎక్కడన్నా మనకు కనపడ్డాయా? జనమంతా సమకూడి ఉన్నప్పుడు అంటున్నారు, నన్ను సెలబ్రిటీని దయచేసి చేయొద్దు. వాక్యం చెప్తుంటే సెలబ్రిటీని చేస్తున్నారు వీళ్ళు. ఈరోజు సోది చెప్తుంటే సెలబ్రిటీని చేస్తున్నారు నేటి క్రైస్తవి. అక్కడ సెలబ్రిటీ చేసిన వాళ్ళకి కొంచెం జ్ఞానం ఉంది. ఏంటి, మన కోసం వీళ్ళు ఎక్కడి నుండి వచ్చి దేవుడు మాటలు చెప్తున్నారు కదా అని గౌరవించే ఓరియంటెడ్గా వీళ్ళు ఒకవేళ చేసున్నా వాళ్ళు అంగీకరించాల. ఈరోజు వాక్యం ఏమీ చెప్పరు. కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. నా ఫోన్ పైనుండి ఎక్కడో కింద పడిపోయింది, పగిలిపోతుందని చాలా భయపడ్డాను. పైపడే ముందు నేను ఫోన్ తీసుకునేటప్పుడు దేవా పగలకుండా చూడు అని ప్రార్థన చేశాను. ఫోన్ పగలలేదు, బాగా పనిచేస్తుంది. ఇది ఎంతమంది ముందు? కనీసం 100 మంది మధ్యలో నుంచి నీ సాక్ష్యం చెప్తున్నారు. అదేమన్నా వాళ్ళని పరలోకం తీసుకెళ్తుందా? అంటున్నారు, దేవుని వైపు చూడండి, మా వైపు కాదు. యేసుక్రీస్తు వారు ఎవరైతే ఆయన్ని సెలబ్రిటీ చేయాలనుకుంటున్నారో ఆ సెలబ్రిటీ చేసే వ్యక్తులకి ఏమైపోయారు? ఈయన దూరం అయిపోయారు. యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ ఆయన ఫ్యామిలీ విషయాలు చెప్పుకున్న సందర్భాలు కనపడవు మనకి. మీ తల్లి మీ తండ్రి బయట వెయిట్ చేస్తున్నారు అని అంటారు వచ్చి లోపల ఈయన వాక్యం చెప్తుంటే. యేసుక్రీస్తు వారికి ఇన్ఫర్మేషన్, మీ తల్లి మీ సహోదరులు బయట వెయిట్ చేస్తున్నారు, త్వరగా అవగొట్టుకుంటే నువ్వు వాళ్ళని కలవచ్చానంటే అప్పుడు ఆయన మాట అంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? నా తండ్రి చిత్తానుసారంగా చిత్తాన్ని నెరవేర్చేవాడే నా తల్లి, నా సహోదరుడు అని అంటారు. అంటే ఫ్యామిలీ విషయాలు కూడా చెప్పుకోవడానికి ఈయన ఇష్టపడట్లా. ఎలాగా అయిపోయిందంటే నేడు కింద ప్రశ్నలు అడిగే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే చెప్పేవాళ్ళకి కాదు, తప్పు చెప్పేవాళ్ళది కాదు, ప్రశ్నలు అడిగే వాళ్ళది. ఏనాడైనా బైబిల్ తీసి చదువుతూ ఉంటే డౌట్లు వస్తూ ఉంటాయి. ఆ డౌట్లు అప్పుడు ఎవరైతే వాళ్ళు ఫాలో అవుతున్న పాస్టర్లు ఉంటారో ఆ పాస్టర్ని అడగడానికి ఆస్కారం ఉంటుంది. బైబిల్ ఓపెన్ చేయకుండా వచ్చిన అందరు కూర్చోబెట్టి అన్ని కథలు చెప్తూ ఉంటే ప్రశ్నలు కూడా ఎలా ఉంటాయి? అలాంటివే అడుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు వినాల్సింది ఏంటి అంటే, అసలు పాస్టర్ గారికి ఒక రకంగా చెప్పాలంటే తీరిక లేకుండా చెయ్యాలి విశ్వాసులు. ఎలాగా?
లేనిపోని నెపాలు ఆయన మీద పెట్టి కాదు. బైబిల్ చదువుతా 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 మనకు వచ్చే డౌట్లకి ఎవరికి తీరిక ఉండకూడదు? పాస్టర్ గారికి తీరిక ఉండకూడదు. అంటే విశ్వాసులు ఎందులో స్ట్రాంగ్ అవ్వాలి? బైబిల్ చదవడంలో స్ట్రాంగ్ అవ్వాలి. చదువుతూ ఉంటేనే సందేహాలు మనకి వస్తూ ఉంటాయి. అప్పుడు ఎవరిని అడుగుతాము? ఎవరైతే సంఘ కాపరిలే, సంఘాన్ని నడిపిస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం అడగడానికి ఆస్కారం ఉంటుంది. అవేమీ అడగకుండా పర్సనల్ విషయాలు అడుగుతున్నాము అంటే ఎందుకు వీళ్ళ పర్సనల్ విషయాలు అడగాల్సి వస్తుంది అంటే వీళ్ళు చెప్పేవన్నీ కూడా పర్సనల్ విషయాలు కాబట్టి ఆ పర్సనల్ విషయాలు అడుగుతారు. అలా కాకుండా వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తే అప్పుడు అడుగుతారు, మీరు ఆ రోజు ఆ వాక్యం చెప్పారు కదా, ఆ వచనం నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని కింద కామెంట్లో అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు దానికి ఆన్సర్ చేస్తారు. ఇవేమీ లేకుండా మనమే సెలబ్రిటీ హోదా ఇచ్చేస్తే నేడున్న సమాజం ఎలా ఉందంటే ఇస్తే తీసుకునే వాళ్ళే తప్ప వద్దనేవాడు ఎవడు ఉండడు. కానీ యేసుక్రీస్తు వారు అలా చేయలా. ఇదిగో మనం ఇక్కడ ఉంటే మరలా మనల్ని, నన్ను మాత్రమే కాదు నన్ను వెంబడిస్తున్న మిమ్మల్ని కూడా వీళ్ళు సెలబ్రిటీ చేసేస్తారు, వెంటనే ఇక్కడి నుంచి మీరు వేరే చోటకి వెళ్ళిపోండి అని బలవంతంగా పంపేస్తున్నారు. తిమోతి గారితో అంటారు పౌలు గారు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టు. అస్సలు సమయాన్ని, దేవుడిచ్చినటువంటి సమయాన్ని లేదా సంఘంలో దేవుడిచ్చినటువంటి సమయాన్ని పర్సనల్ గోల్, సెల్ఫ్ డబ్బా కొట్టడానికి ఏమాత్రము ఉపయోగించకూడదు. మరి దేనికి ఉపయోగించాలంటే దేవుడి మాటలు చెప్పడానికే ఉపయోగించాలి. అలా పంపేశారు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు వాళ్ళు ధోనికి ఎక్కడికి వస్తున్నారు చూద్దాం. మరలా యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. అంతలో చీకటైన కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారే పంపుతున్నారు. జాగ్రత్తగా వినాలి. మన జీవితంలో కొన్ని పాఠాలను నేర్పేటటువంటి సందర్భం ఇది. ఎవరైనా కానీ మనల్ని పొగుడుతూ ఉంటే జాగ్రత్త పడాలి. ఆ పొగిడే వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. ఆ పొగడతని మనం తలకి ఎక్కించుకోకూడదు. రెండవది ఏంటి అంటే చూడండి, ఏదైనా కానీ మన జీవితంలో ఎదురవుతున్న ఏదైనా కానీ కొన్ని దేవుని అనుమతి లేకుండా మన జీవితంలోకి రావు. యేసుక్రీస్తు వారు బలవంతంగా పంపుతున్నారు. ఇప్పుడు సమస్తాన్ని సృష్టించింది ఎవరు? యేసుక్రీస్తు వారే. ఇప్పుడు అక్కడ మేఘము రాకముందే అక్కడ మేఘం వస్తుంది, అలజడి రేగుతుందన్న విషయము యేసుక్రీస్తు వారికి తెలుసా తెలియదా? తెలుసు. వీళ్ళు ఆ మేఘం కిందకి వెళ్ళకముందే, ఇంకా అక్కడ మేఘం రాకముందే అందులోకి వెళ్తున్నారన్న విషయం ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు వారికి తెలుసు. మన జీవితంలో వచ్చే కొన్ని తుఫానులకు, అలలకు కొట్టుకుపోకుండా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏం చేస్తాడంటే కొన్ని లంగర్లు వేస్తూ ఉంటాడు. ఆయనే పంపుతాడు. పంపిన ఆయన కొట్టుకుని పోకుండా మన జీవితంలో కొన్ని మనకి ఇస్తూ ఉంటాడు. కొన్ని ఏమి దేవుడు మన జీవితంలో చేశాడో గుర్తు చేస్తూ ఉంటారు. చూడండి, అంతకుముందే యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాన్ని రుచి చూశారు వీళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొన్ని పాఠాలని నేర్పాలనుకుంటున్నారు. ఆ నేర్పాలనుకుంటున్నప్పుడు ప్రమాదం జరుగుతుందన్న విషయం ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు వారు. మరి ఇప్పుడు అందులోకి, ఆ సమస్యలోకి ఎవరు బలవంతం చేసి తీసుకువెళ్తున్నారు? యేసుక్రీస్తు వారే తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళిన వాడు ఆ నట్టనడి సముద్రంలో వదిలేశాడా? వదల్లా. ఆయనే పంపాడు, ఆయనే తీసుకొస్తున్నాడు. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఆయనే ఇస్తాడు, కొన్ని మనకు నేర్పుతాడు, వాటి నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు. ఆయన చిత్తం లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు. ఎప్పుడు కూడా మనకు వచ్చిన కష్టాన్ని చూసి, లేదా మనకి సరైనటువంటి జ్ఞానం మనకు లేదు, చదువులో నేను వీక్గా ఉన్నాను, అటువంటి వాటిని చూసి నా బ్రతికింతే, నా పరిస్థితి ఇంతే అని ఎప్పుడు కూడా మనము అనుకోవడానికి వీలు లేదు. ప్రతీదీ ఆయన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది.
మోషే గారు మనం వెళ్ళేటటువంటి దేశం ఉంది కదా, ఆ దేశాన్ని ఒకసారి చూసి రండి అని చెప్పారు. ఒక 12 మందిని పంపారు. ఆ 12 మంది పంపిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్తున్నారు. చూద్దాం ఒకసారి అది సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండం 13వ అధ్యాయము. 12 మంది వెళ్ళారు, మొత్తం దేశమంతా తిరిగిన తర్వాత వచ్చి మోషే గారితో అంటున్నారు, 13వ అధ్యాయము సంఖ్యాకాండము 23వ వచనం. వారు ఎష్కేలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొంచెం అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూసి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాన అరణ్యమందలి కాదేశులున్న మోషే అహరోనుల వద్దకు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం వద్దకు వచ్చి వారికిని సర్వ సమాజమునకు సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వాళ్ళకి చూపించారు. అంటే వెళ్ళారు, పని చేసుకుని వచ్చారు. అప్పుడు అంటున్నారు, వారు అతనికి తెలియపరిచింది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గల మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాలేకీయులను చూచితిమి. ఇది వాళ్ళు చెప్పినటువంటి మాట. అందరూ అది చెప్తే వెళ్ళిన 12 మందిలో ఇద్దరు మాత్రం వాళ్ళు చెప్పిన అన్నిటికన్నా భిన్నంగా మాట్లాడుతున్నారు. ఎవరు అంటే చూద్దాం 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలు. అందరూ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మనం వెళ్ళే దేశం మంచిదే, కానీ అక్కడ ఉన్న జనాలు మాత్రం చాలా బలవంతులు, వాళ్ళని జయించడం మన వల్ల కాదు అని అంటుంటే చూడండి, కాలేబు గారు అంటున్నారు, మనం వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోగలం. యెహోషువ గారు కూడా అంటారు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనం ఖచ్చితంగా సాధించగలము అని అంటారు. కానీ ఈ 10 మంది ఏమంటున్నారు చూద్దాం. 32వ వచనం, 31 నుంచి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనరి, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. ఇది జాగ్రత్తగా చూద్దాం. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. కానీ నెక్స్ట్ ఇంకో మాట అంటున్నారు చూడండి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, వాళ్ళ దృష్టికి కూడా అలాగే ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచించి మనం ముగించుకుందాము. వాళ్ళని చూసింది ఎవరు? ఇశ్రాయేలీల నుంచి వెళ్ళినటువంటి జనాలు, ఆ దేశంలో ఉన్న జనాలను చూశారు. ఇప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు అనుకున్నారంటే ఒక అర్థం ఉంది, వీళ్ళేంట్రా బాబు ఎంత పొడుగున్నారు, ఎంత బలంగా ఉన్నారు, మనం వాళ్ళని చేయించలేము, వాళ్ళ ముందు మనం మిడతల్లాగా కనపడుతున్నాము అని అనుకుంటే ఒక అర్థం ఉంటుంది. కానీ వీళ్ళు దానితో పాటు ఇంకోటి ఏమన్నా, వారి దృష్టికి కూడా మేము అలాగే ఉన్నాం. వీళ్ళు ఎక్కడైనా వాళ్ళతో మాట్లాడిన సందర్భం మనం చదివామా? మరి వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళకి ఎలా తెలిసిపోయింది? మన జీవితంలో సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఇవే. ఎదరోడేదో అనుకుంటాడు, పక్కోడేదో అనుకుంటాడు, ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనం చెయ్యాల్సిన పని మనము చెయ్యం. ఎవడేదనుకుంటే మనకెందుకు? ఎవడు నీ గురించి చెడ్డగా అనుకుంటే మనకెందుకు? ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పి మనం చేయాల్సిన పనులు మనం చేయకుండా ఉండిపోతే అనుకునేవాడు ఎదిగిపోతాడు, మనం ఆగిపోతాం. చూడండి, వీళ్ళు అంటున్నారు మా దృష్టికి మేము మిడతల వల్లే ఉంటున్నాము, వాళ్ళ దృష్టికి కూడా
అలాగే ఉన్నాము. వీళ్ళు ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు, కానీ అక్కడ ఉన్న జనాంగంతో అంటున్నారు, వాళ్ళ దృష్టిలో మనం మిడతలం రా అని అంటున్నాడు. మనం కూడా అంతే. ఒక్కొక్కసారి మనం సక్సెస్ అవ్వకపోవడానికి, మనం డిగ్రేడ్ అయిపోవడానికి, తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే, మొట్టమొదట ఎవరు తగ్గిస్తున్నారంటే ఎవడో నిన్ను తగ్గించట్లా, నిన్ను నువ్వే తగ్గించేసుకుంటున్నావు. నేను సాధించగలను అన్నటువంటి సత్తా కలిగి ఉండవలసినటువంటి క్రైస్తవుడు, నేను సాధించగలనా, నా వల్ల అవుతుందా అని తనని తానే తక్కువ చేసుకుంటున్నాడు. ఎవడో వచ్చి తక్కువ చేయక్కర్లేదు, మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం, మన ఆలోచనల్ని బట్టి. అలా తక్కువ చేసి మాట్లాడి ఏదీ సాధించకుండా అందరినీ కలవరపరిచినటువంటి వాళ్ళతో ఇద్దరు మాత్రం అంటున్నాడు. ఇద్దరు అంటున్నారు, దేవుడు మన పక్షం ఉండగా మనం ఎవరినైనా జయించగలం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. 8వ అధ్యాయం 31వ వచనం. అట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? ధైర్యపరిచేటటువంటి మాట. ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఆనాడు శిష్యులు ఎలాగైతే నట్టనడి సముద్రంలో ఉండి వాళ్ళ చుట్టూ చీకటి అలుముకుని ఉంటే, అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకు కూడా ఉందేమో. ఇదిగో ఎవ్వరు నీకు కానరావట్లేదు, చుట్టూ చీకటి అలుముకుని ఉంది, ఎవ్వరు కూడా నీకు సహాయం చేయడానికి రావడానికి కూడా మార్గం కనపడట్లేదేమో. కానీ నమ్ము ఈ మాట, దేవుడు నీ పక్షముననుండగా నీకు విరోధి ఎవ్వడు లేడు. యేసుక్రీస్తు వారు వీళ్ళందరినీ పంపారు. పంపిన తర్వాత వీళ్ళందరూ ప్రయాణమై వెళ్తున్నారు. చూడండి, ప్రయాణమై వెళ్తున్నా కానీ వీళ్ళు వెళ్తున్నటువంటి ప్రదేశం వద్ద మరలా యోహాను సువార్త, వీళ్ళు కపెర్నహూముకి వెళ్తున్నారు. కపెర్నహూము ఇక్కడ వీళ్ళు ఉన్న ప్రదేశం నుంచి కపెర్నహూము ఎంత దూరము అంటే కేవలం 5 మైళ్ళే. 5 మైళ్ళు దూరం అంతే. 5 మైళ్ళ దూరం ఇంచుమించుగా 1 గంటలో వెళ్ళిపోవచ్చు. కానీ సమయం ఎంత అయిపోయిందంటే ఉదయం ఇంచుమించు 4 జాము అని ఉంటుంది ఇక్కడ. చూడండి, అయితే ఇంచుమించు 2 కోసల దూరం వెళ్ళిపోయారు. సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. మార్కు సువార్తలో మనకు కనపడుతుంది, ఇంచుమించుగా సమయం ఎంత అయిందంటే తెల్లవారుజాము 4 అయిపోయింది. అయితే ఎంతసేపట్లో వెళ్ళిపోగలరు వీళ్ళు? 1 గంటలో వెళ్ళిపోగలరు. విచిత్రం ఏంటంటే ఆ దోణిలో ఉన్న వాళ్ళందరూ కూడా జాలర్లా కాదా? ఎక్కువ మంది జాలర్లు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మన గజేతగాళ్ళు అంటాం కదా, అంత పెద్ద జాలర్లు. ఆయన ఏది కష్టమైపోయింది? దోణి నడపడం కష్టమైపోయింది. వీళ్ళేమో సమస్య మధ్యలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? ఒంటరిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఆ ప్రార్థన చేసుకుంటున్న ఆయన ఏం చేస్తున్నారంటే, ఒక్కసారి మార్కు సువార్త 48వ అధ్యాయం 6వ అధ్యాయం 48వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు అంటే ప్రొఫెషనల్ జాలర్లు వీళ్ళు. అయినా వీళ్ళకి ఏది కష్టమైపోయింది? దోణి నడిపించడం కష్టమైపోయింది. కష్టపడుచుండగా ఆయన చూశాడు. సమస్యల్లో కష్టపడుచుండగా ఆయన చూశాడు. చీకటి అలుముకున్న బ్రతుకుల్లో వాళ్ళ కష్టాల పాలవుతుండగా ఆయన చూశాడు. చూసిన ఆయన ఆగిపోయాడా? వెంటనే సహాయం చేయడానికి బయలుదేరాడు. ఇప్పుడు వీళ్ళ మీదకి అలలు కొడుతున్నాయి. యేసుక్రీస్తు వారు ఎలా వస్తున్నారు? రాత్రి ఇంచుమించు
4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండిన. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా వస్తున్నారు? సముద్రం మీద నడుచుకుని వస్తున్నారు. జాగ్రత్తగా విందాం, ముగించేసుకుందాం. అలలు కొడుతున్నాయి బ్రతుకు మీద, గాలి రేగుతుంది వీళ్ళు వెళ్తున్నటువంటి నావ మీద. ఒక రకంగా చెప్పాలంటే అలలు తాకిడి ఇంచుమించుగా 20-30 అడుగులు పైకి లేచి వీళ్ళ మీద కొడుతున్నాయి. అంటే సమస్య ఇప్పుడు వీళ్ళ నెత్తి మీద ఉంది, అంతే కదా. అంటే వీళ్ళ తలకి మించినటువంటి సమస్య వీళ్ళ ఎదురుగుండా ఉంది. కానీ రాయబడిన అద్భుతమైన మాట, ఈయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. సముద్రం ఎలా ఉంది? వీళ్ళ తల మీదకి కొడుతున్నాయి అలలు. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? సముద్రం మీద నడుచుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇలా రాయించాడు దేవుడు? ఏం నేర్పుతుంది ఇందులో? ఆత్మీయ పాఠం ఏంటి? అలలు 20-30 అడుగులు పైకి లేస్తున్నాయి అంటే వీళ్ళ తలకి మించినటువంటి భారం వీళ్ళ మీద పడుతుంది. యేసుక్రీస్తు వారు దేని మీద వస్తున్నారు? సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. చూడండి, సమస్య ఒకవేళ నీ తలకు మించినటువంటి భారం అయితే ఆ సమస్య ఇప్పుడు ఎవరి పాదాల కింద ఉంది? యేసుక్రీస్తు పాదాల కింద ఉంది. సముద్రం వీళ్ళ తల మీద కొడుతుంది, కానీ ఆ సముద్రం ఎవరి పాదాల కింద ఉంది? యేసుక్రీస్తు పాదాల కింద ఉంది. అలలేమో తల మీదకి లేస్తున్నాయి. ఆ లేచినటువంటి అలలు మీద ఎవరు నడుచుకుని వస్తున్నారు? యేసుక్రీస్తుని. అంటే సమస్య మన తలకు మించినటువంటి భారం అవ్వచ్చు, కానీ యేసుక్రీస్తు పాదాల కింద మాత్రమే అది ఉంది. ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. గాలికి కనీసం ఆ అలల్లో ఉన్నటువంటి ఆ నీరు కనీసం ఆయన వస్త్రపు చెంగును కూడా తడపలేకపోయింది. ఆ గాలికి ఆ నీటి తుంపర్లు వచ్చి కనీసం యేసుక్రీస్తు వారి జుట్టును కూడా తడపలేకపోయింది. కానీ ఆయన అలా నడుచుకుంటూ వస్తుండగా ఆ సముద్రపు అలలు ఏమైనాయి అంట? అణిగిపోయినాయి. ఏ సమస్య ఈరోజు నీ తలకు మించిన భారం అవుతున్నా, ఇదిగో వాళ్ళకి 20-30 అడుగులు అలలు వాళ్ళ తల మీదకి లేచి పడుతుంటే వాళ్ళ తల మీద అలలు ఉన్నాయి. ఆ అలలు ఎవరి పాదాల కింద ఉన్నాయి? యేసుక్రీస్తు పాదాల కింద ఉన్నాయి. ఆయన అలా నడుచుకుని వస్తుంటే ఇక్కడ అద్భుతమైన మాట చూద్దాం. 50వ వచనం, 51వ వచనం. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగిపోయింది. నడుచుకుంటా వచ్చారు. ఆ అలల్ని ఏం చేశాడు దేవుడు? అణచేశాడు. ఇదిగో ఈరోజు వాక్యం ఏంటంటే మన జీవితంలో కూడా ఒకవేళ మన జీవితంలో కూడా సముద్రం పొంగుతుందేమో, కానీ దాన్ని అణచేసే శక్తి దేవుడికి ఉంది. ఒకవేళ నీ మీద అలలు కొడుతున్నాయేమో, గాలి విసిరి కొడుతుందేమో, దాన్ని అణచేసే శక్తి దేవుడికి ఉంది. ఆయన నీ సమస్యల మీద నడుచుకుంటా వస్తున్నాడు. నడుచుకుంటా వస్తున్నాడంటే దాని అర్థం తొక్కుకుంటా వస్తున్నాడు. సమస్యలను ఏం చేస్తున్నాడు దేవుడు? తొక్కుకుంటా వస్తున్నాడు. అన్నిటినీ అణిచేసే రోజు దగ్గరలోనే దేవుడు ఖచ్చితంగా దాచుంచాడు. సాయంత్రం బయలుదేరిన వాళ్ళు ఉదయం 4 అయినా గట్టుకు చేరల. పడవ నడపడం ఏమన్నా రాదా వాళ్ళకి? వాళ్ళందరూ చేపలు పట్టే జాలర్లు, అయినా కానీ నడపడం కష్టమైపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వాళ్ళు కష్టపడడం చూశారో వెంటనే వచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. అన్నిటినీ అణిచేశారు. మాకు సహాయం కావాలని వీళ్ళు కోరుకోవాలా, కానీ ఎవరు చూశారు? కష్టాల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చూశారు. చూసి వీళ్ళ దగ్గరకు వచ్చి ఒక మాట అంటున్నారు. 50వ వచనం. అందరూ ఆయన చూసి తొందరపడుతుండగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడని చెప్పాను. ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దు. ఏ సమస్య మన ముందున్నా కానీ భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి. బైబిల్లో 365 సార్లు భయపడొద్దు అనేటటువంటి సందర్భాన్ని, సంకేతాలను ఇచ్చేటటువంటి వాక్యాలు ఉన్నాయి. 365 సార్లు ఉన్నాయి. భయపడొద్దని డైరెక్ట్గా లేకపోయినా
భయపడొద్దు అని సంకేతాలను ఇచ్చేటటువంటి వచనాలు 365 వచనాలు ఉన్నాయి. దాని అర్థం ఏంటి? సంవత్సరంలో ఉన్న 365 రోజులు కూడా భయపడొద్దు. సోమవారం భయపడొద్దు, మంగళవారము భయపడొద్దు, ఇదిగో ఈ జూలై నెలలోనూ భయపడొద్దు, ఆగస్టులోనూ భయపడొద్దు, అసలు ఏ రోజు కూడా భయపడొద్దు. దేవుడే మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవ్వడు మనకి విరోధి. ఏ సమస్య మనకి విరోధి? ఏదైనా కానీ మనకి పాఠాలని నేర్పడానికి వస్తుంది, కానీ అణచివేయడానికి రాదు. కొన్ని సరిచేయడానికి వస్తాయి, కొన్ని దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి వస్తాయి. ఇది సరిచేయడానికి వచ్చిన సమస్య కాదు వీళ్ళ జీవితంలో, దేవుడంటే ఎవరో అర్థం చేసుకోవడానికి వచ్చిన సమస్య. కొన్ని సమస్యలు మనం గాడి తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు మరలా మనల్ని లైన్లో పెట్టడానికి కొన్ని వస్తాయి. కొన్ని మనల్ని దేవుడంటే ఏంటో తెలుసుకునేటట్టు చేయడానికి వస్తాయి. కొన్ని సరి చేయడానికి వస్తాయి, కొన్ని భక్తిలో మనల్ని పర్ఫెక్ట్ పాత్రలో పెట్టడానికి వస్తాయి. మనం భక్తిలో అభివృద్ధి చెందడానికి కొన్ని వస్తాయి, గాడి తప్పి ప్రవర్తిస్తుంటే సరి చేయడానికి కొన్ని వస్తాయి. ఇక వీళ్ళందరూ ప్రయాణమే వెళ్తున్నారు. పెద్ద గాలి విసిరింది, సముద్రం పొంగుతుంది. ఆ సముద్రపు పొంగుని అణచేసేవాడు దాని మీద నడుచుకుంటూ దాన్ని తొక్కుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చారు. రాగానే యోహాను సువార్త 6వ అధ్యాయం 21వ వచనం, కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశానికి వెళ్ళిపోయింది. గట్టు దగ్గర నుంచి సముద్రం మధ్యలోకి వెళ్ళడానికి ఒకవేళ సాయంత్రం అంటున్నారు కాబట్టి 6ంటికి బయలుదేరారు. 6ంటికి బయలుదేరిన వాళ్ళు పొద్దున్న 3-4 అయినా కానీ గట్టు చేరలేకపోయారు. ఎవరు వీళ్ళు? ప్రొఫెషనల్ జాలర్లు, దోణి ఎలా నడపాలో తెలిసినవారు. కానీ ఎప్పుడు వీళ్ళ ప్రయాణం ముగిసింది? యేసుక్రీస్తు వారు దోణిలోకి రాగానే వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళారు. ఒకవేళ ఏదన్నా సాధించాలని ఒకవేళ ప్రయత్నం చేస్తూ ఉండి మధ్యలో ఆగిపోతే ఎవరిని మనం ఎక్కించుకోవాలి? యేసుక్రీస్తుని ఎక్కించుకుని వెళ్తే అప్పటి వరకు కష్టంగా వెళ్ళింది ప్రయాణం ఇప్పుడేమవుద్ది? సులువుగా హ్యాపీగా వెళ్ళిపోతాం. దేవుడు మన జీవితంలో ఇచ్చే ప్రతి కష్టము కూడా కొన్ని మనకి పాఠాలని నేర్పడానికి వస్తాయి, కొన్ని సరిచేయడానికి వస్తాయి, కొన్ని భక్తిలో ఉన్నతమైనటువంటి మార్గాల్లో పెట్టడానికి వస్తాయి. దేవుడి కొద్ది వాక్యం మన వినికిల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్.